హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బిజినెస్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. బిజినెస్ చేద్దామనే ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరి కోసం మన ఛానల్లో రెగ్యులర్గా పూర్తి సమాచారంతో యూనిక్ అండ్ లేటెస్ట్ బిజినెస్ ఐడియాస్ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటికే మన ఛానల్లో 100కు పైగా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అందులో మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. బిజినెస్ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోరు కదా ఫ్రెండ్స్. ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని ప్రతి ఒక్కరి కళ. ఆ కళను సాకారం చేసుకుని ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా ఏ విధంగా ప్రాబ్లమ్స్ తీసుకుని వచ్చింది, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడగలిగారో ఇవాల్టి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. పెట్టిన 3 సంవత్సరాల్లోనే కడ్బేస్ ఫుడ్ జాయింట్ ముంబైలో బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. ఫుడ్ జాయింట్ ఓనర్ అయిన పంకజ్ నెరూల్కర్ గారికి మంచి ఫేమస్ హోటల్స్లో చెఫ్గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు వాళ్ళ అమ్మగారి స్పెషల్ రెసిపీస్తో ఫుడ్ జాయింట్ ప్రారంభించి బాగా సక్సెస్ అవ్వగలిగారు. కరోనాతో అన్ని ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్ బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయింది. అదే ఇంపాక్ట్ వీరి ఫుడ్ జాయింట్ బిజినెస్ మీద కూడా పడింది. ఎప్పుడు క్యూలో 50 నుంచి 60 మంది వరకు ఉండే వీళ్ళ ఫుడ్ జాయింట్ కస్టమర్స్ లేక బిల్లులు చెల్లించలేకపోవడంతో ఇష్టం లేకపోయినా మూత పెట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. 3 సంవత్సరాలు కష్టపడి లాభాలను చూస్తున్న సమయంలో బిజినెస్ అలా మూతపడేసరికి పంకజ్ గారికి ఏం చేయాలో తెలియలేదు. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ దొరకడంతో బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే మొదలుపెట్టి పార్సిల్ డెలివరీ చేయడం మొదలుపెట్టారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి డెలివరీ చేస్తూ స్ట్రీట్ మీద నానో కార్లోనే నానో ఫుడ్స్ ఓపెన్ చేసి దగ్గరలో ఉన్న వారికి తక్కువ ప్రైస్లకే ఫుడ్ సర్వ్ చేయడం మొదలుపెట్టారు. ముందు నుంచే మంచి బ్రాండ్ నేమ్ ఉండటంతో పాటు ఫుడ్ టేస్ట్ బాగుండటంతో ఫుడ్ ఆర్డర్స్ అనేవి బాగా పెరిగాయి. నానో ఫుడ్స్ ద్వారా నెలకు ఈ పాండమిక్ టైంలో కూడా ₹1,00,000 సంపాదిస్తున్నారు. అంటే నానో ద్వారా నెలకు నానో కొనేంత మనీ అనేది సంపాదిస్తున్నారు. తన సక్సెస్ సీక్రెట్ గురించి అడిగితే, ఈ పాండమిక్ బిజినెస్ అయితే క్లోజ్ చేయగలిగింది, కానీ నా డిటర్మినేషన్ని, నా డ్రీమ్స్ని క్లోజ్ చేయలేదు అని నవ్వుతూ సమాధానం ఇస్తారు పంకజ్ గారు. కరోనా వల్ల జాబ్స్ పోయి బిజినెస్లో లాస్ అయిన ప్రతి ఒక్కరికి పంకజ్ గారు గ్రేట్ ఇన్స్పిరేషన్. ఏమంటారు ఫ్రెండ్స్? మనకి లైఫ్లో ఎదగాలి అని స్ట్రాంగ్ డిటర్మినేషన్ మరియు డిజైర్ ఉంటే సరిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొని నిలబడగలుగుతాం. మనలో చాలామంది పరిస్థితి ప్రస్తుతం పంకజ్ గారిలానే ఉంది. కాబట్టి ఈ స్టోరీ ఇన్స్పిరేషన్లా ఉంటుందని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరొక వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.